ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు. తెలంగాణ ప్రజల కళ సాకారం చెందిన రోజు అని అభివర్ణించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. టీఆర్ఎస్ నాయకుడు గడప రాకేష్ పై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ దాడికి ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యేనే బాధ్యుడని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల ముక్త కంఠంతో పోరాటాలు, సంఘర్షణలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అదనపు కలెక్టర్ బి రాహుల్, డీసీపీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, ఆర్డీఓ వి రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి చంద్రకళ, ఏసీపీ ప్రకాష్లతో కలిసి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సకల జనులు ముక్త కంఠంతో కలిసి వచ్చి స్వరాష్ట్ర కాంక్షలు వినిపించి సాధించుకున్న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందని, తెలంగాణ నిర్మాణాత్మక ప్రణాళికలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సమ్మిళిత సమగ్రాభివృద్ధి సాధన దిశగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖల అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, యువతకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో పోరాట ఘట్టాలు, సంఘర్షణలతో భావోద్వేగాల సమ్మిళితంగా సాగిన తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో మహానుభావులు, సాయుధ పోరాట వీరులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు కార్మిక సంఘంతో స్వరాష్ట్రాకాంక్షలు వినిపించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాలలో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పించుకున్నాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు అందించడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం నిర్మాణాత్మక ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుంది. ప్రణాళికబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనలతో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో వినూత్న పద్ధతుల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం. మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచనల, దార్శనిక ప్రణాళిక రచన, పారదర్శకమైన పాలన ద్వారా రాష్ట్రంలోని అర్హతగల ప్రతి లబ్ధిదారికి పథకాలు, ఫలాలు అందించడంలో మంచిర్యాల జిల్లా యంత్రాంగం ఆహర్నిశలు శ్రమిస్తుంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలకు సమప్రాధాన్యం ఇస్తూ సమ్మిళిత సమాజాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. మహిళల రక్షణతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించడం జరుగుతుంది. జిల్లాలో సింగరేణి కంపెనీలు, రోడ్డు, రైలు, రవాణా వ్యవస్థ, జిల్లాలో గల నీటిపారుదల, ఖనిజ వనరులు జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి. జిల్లాలో గల గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి, వేలాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవాల అభయారణ్యం, గాంధారి జిల్లా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, శాంతి భద్రత పర్యవేక్షణలో ఎల్లవేళలా సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ వారికి, జిల్లా సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జిల్లా అభివృద్ధిలో తమ వంతు పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధికి పునరుద్ధరణ కావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి బైపాస్ రోడ్డు వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పోరాటాల ఫలితంగా అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని, తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీకి కానుకగా అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజల కళ నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, రామగిరి బానేష్, మాజిద్, ప్రభాకర్ నాయక్, నల్ల శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారి ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రజల చిరకాల కోరిక, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, మేధావులు, విద్యార్థులు అందరి సంపన్న వర్గాల చిరకాల కోరిక నెరవేరి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ గారు కీలక పాత్ర వహించారు. ఎన్నో విచ్ఛిన్న శక్తులు అడ్డుకున్నప్పటికీ కూడా 2004లో యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ అప్పటి పార్లమెంటు సమావేశంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో అప్పటి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ విషయం చేర్చడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఏర్పాటు కోసం బలంగా వాదన వినిపించడం జరిగింది. అదేవిధంగా 2009 డిసెంబర్ 9న అప్పటి హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను కొంతమంది ఆంధ్ర శక్తులు కొంతమంది అడ్డుకున్నప్పుడు కూడా సోనియా గాంధీ ఏమాత్రం వెనుకాడు వేయకుండా తెలంగాణ విద్యార్థుల బలిదానాలను చూసి తప్పకుండా తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం కోల్పోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు 50-20 సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతారు. వాళ్ళ నిధులు నియమాల కోసం, నీళ్ల కోసం కొట్లాడుతారు. ఈ ప్రజలు అమాయకులు, తప్పకుండా నా హయాంలో తెలంగాణ అయ్యాలని చెప్పి పట్టుబట్టిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 2009లో అడ్డుకున్నప్పుడు కూడా మళ్ళీ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి అందరి ప్రతిపక్ష నాయకులను అందరిని పిలిచి ఒప్పించి మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో ఆమోదం తెప్పడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో సోనియా గాంధీ గారు తప్పకుండా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారి యొక్క సోనియా గాంధీ తప్పకుండా మర్చిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలు ఒక కీచకుడైనటువంటి కేసీఆర్ ఒక నియంతృత్వం అనేటువంటి ప్రశ్నించే గొంతును నొక్కేటువంటి నిజాం ప్రభువు అటువంటి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకున్నారో, తెలంగాణ వస్తే మా కళలు సహకారాలు నెరవేర్తే అవుతుందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోరికలు, కళలు సహకారాలు నెరవేరే రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు నెరవేరే విధంగా వాళ్ళకు అనుకూలంగా తెలంగాణ ప్రజలకు పాలనిస్తుందని తెలియజేస్తూ మరోసారి తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశాజ్యోతి శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగరరావు గారు, బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసుకొని అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మరి అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గత స్మృతులు జ్ఞాపకం తెచ్చుకుంటే కొన్ని దశాబ్దాల కళ తెలంగాణ రాష్ట్ర సాధన, మరి ఎందరో అమరవీరులు ప్రాణత్యాగం చేస్తే చలించిపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బలిదానాలు చేసుకుంటున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. వారి న్యాయమైన కోరిక అని చెప్పి ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా వారు నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి మొదటి అవకాశం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అప్పచెప్తే ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. మొత్తం నిధుల పేరిట దోపిడీ, ప్రాజెక్టుల పేరిట దోపిడీ, భూములు దోపిడీ, భూ కబ్జాలు, అనేక రకాల దోపిడీ ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పేసి చెరుకు రసంలాగా పీల్చుకొని తుక్కును గల వదిలిపెట్టినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చేయడం జరిగింది. కానీ గ్రహించిన తెలంగాణ ప్రజలు మళ్ళీ తిరిగి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాల ఖచ్చితంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో కానీ, మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతాయి. మీ అందరికీ మరొక మారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిర్యాల పట్టణంలో గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో 1969లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఇక్కడ విద్యార్థి నాయకులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఆనాటి నుండి 2014 వరకు మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఎప్పుడూ మనం సఫలీకృతం కాలేదు. కానీ సోనియా గాంధీ గారు కరీంనగర్కి ఎప్పుడైతే వచ్చి మరి అక్కడ ప్రజల యొక్క బాధలు విని ఆమె ఆ రోజు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాను, ప్రజల యొక్క మనోభావాలు నాకు తెలుసు,
ఇలాంటి అవకాశం వచ్చినా నేను తప్పకుండా తెలంగాణ ఇస్తాను. ఆ తల్లి ఆనాడు మాట ఇచ్చినారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో విడగొట్టి మరి ఆంధ్ర ఏరియా లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పైకి రాదని, అధికారంలోకి రాదని తెలిసి కూడా మరి తెలంగాణ ప్రజల కొరకు మాత్రమే ఆవిడ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇవ్వడం అంటే ఎంతో సాహసోపేతమైన చర్య. మరి అలాంటి చర్యను తీసుకున్న ఆ తల్లికి మనం ఎలాగూ కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాబోయే 10-20 సంవత్సరాల వరకు కూడా మీరంతా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులన్నిటికీ మీరు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ మరి అలాగే మరొకసారి మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్ పై ఈ రోజు ఉదయం కొందరు గూండాలు జరిపిన దాడిలో గడప రాకేష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గడప రాకేష్ ను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరామర్శించి ఈ దాడిని కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడిగా ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే గడప రాకేష్ ను ఎప్పటికైనా విడువను అని హెచ్చరించిన క్రమంలోనే ఈ రోజు ఆయనపై దాడి జరిగిందని, ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే బలంతోనే కాంగ్రెస్ గూండాలు చేయించిన హత్యాయత్నమని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి మంచిర్యాల పట్టణాన్ని కలుషితం చేసి కల్లోలం సృష్టిస్తున్నారని ఆయన ఎమ్మెల్యేపై తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి దౌర్జన్యాలను టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, సరైన సమయంలో స్పందిస్తామని తెలిపారు. సంఘటన మంచిర్యాలలో దౌర్జన్యానికి అదుపు లేకుండా పోతున్న సందర్భాలు. ఈరోజు ఉదయం 5:30 బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్ చాలా యాక్టివ్గా ఎన్నికలు బాగా పనిచేశాడు. ఆయనకి జిమ్ ఉంది. ఎర్లీ అవర్స్ హైటెక్ సిటీ నుంచి జిమ్ పోయే సందర్భంలో ఆయన అటాక్ చేయడం జరిగింది. రాకేష్ పై దాదాపు ఆయన చెప్తున్న సందర్భంలో దాదాపు 10 మంది పైబడి అటాక్ చేస్తుంటే రాకేష్ అనే వ్యక్తి ఆయన ఎక్సర్సైజ్ బాడీ చాలా గట్టిగా ఉంటాడు. దాదాపు హాకీలో సంబంధించిన పెద్దగా ఉంటాయి అసలు లోపల. వాటితో కొడుతుంటే తల మీద తలగకుండా ఆయనకున్న శక్తితోటి 60-70 దెబ్బలైనా మరి ఆపుకొని చేతులు ఫ్రాక్చర్ అయినాయి, శరీరం అంతా కమిలిపోయింది. అలాంటి దాడి చేయడం జరిగింది. ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆయన రూపకల్పన ఉంది. దాదాపు ఎన్నికల ముందు స్వయంగా ఒక ప్రెస్ మీట్లో రాకేష్ సంగతిని ఇచ్చిపెట్టాను, రాకేష్ బాగా యాక్టివ్గా పనిచేస్తుండు టీఆర్ఎస్లో అని ఒక ప్రెస్ మీట్లో చెప్పిన వ్యక్తి ఈ దాడికి ఆయనే ప్రధానమైన కారకుడు అనేది మరి ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. మరి ఈ సందర్భంలో ఒక మంచి వాతావరణంలో మంచిర్యాల ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ రికార్డు మా దగ్గర ఉన్నాయి, అవన్నీ మేము చెప్తాం. నేను మంచిర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు. ఎన్నో ఏళ్ళ నుంచి మంచిర్యాల ప్రాంతంలో ప్రశాంతత ప్రాంతాన్ని ఒక దౌర్జన్య ప్రాంతంగా,
దాడి చేసే ప్రాంతంగా, గుండాగి చేసే ప్రాంతంగా మారింది. దీని ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. మరి సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాం, ఇలాంటి దాడిని ఖండించవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం నాకు ఎర్లీ మార్నింగ్ 5:56కు ఎర్లీ మనం 5:50 ఫోన్ చేస్తే నేను అందరూ ఉన్న అధికారులకు చెప్పడం జరిగింది. ఒకసారి అర్థం చేసుకోండి, అంత ఎర్లీగా ఆ 10 మంది ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారు? ఇది పథకం ప్రకారం ప్రేమ్ సాగర్ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చేసిన పథకమే ఇలా గడప రాకేష్ మీద దాడి అనే మాట చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు అందరూ మనం చేస్తున్నాం, ఆయన బలమైన వ్యక్తి కాకపోతే, చేతులు అడ్డం పెట్టకపోతే, తల మీద దెబ్బ తగిలితే ప్రాణం పోయేది. కట్టుకున్న భార్య కానీ ఆ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇలా విగ్గులైన మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా మనం చేయడం జరుగుతుంది. ఇలాంటి దాడిని ఈ ప్రాంతంలో కాకుండా జిల్లా ప్రజలు కానీ ప్రతి ఒక్కరి మీద ఒకసారి అర్థం చేసుకొని అలాంటి వ్యక్తి మీద ప్రేమ్ సాగర్ మీద చర్య తీసుకునే దిశగా ఇలా మంచిర్యాల కౌన్సిల్ ప్రజల్ని మిగతా వాళ్ళు కూడా నేను కోరడం జరుగుతుంది. మేము న్యాయంగా న్యాయ పోరాటం చేస్తాం, 80% ఇచ్చిపెట్టేది లేదు. పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది, ఎవరైతే దీనికి రూపకల్పన ప్రేమ్ సాగర్ మీద చర్య, దాడిలో పాల్గొని అందరి మీద చర్య తీసుకోవాలి. ఇందులో నేను కానీ మా జిల్లా కానీ మా రాష్ట్ర నాయకత్వం పూర్తిగా దీనికి సహకరిస్తుంది. అందరూ కూడా విషయం చేరవేస్తాం. పోలీసు యాంత్రాంగం వారు కూడా ఇలాంటి వ్యక్తుల మీద గాఢంగా నిఘా పెట్టి ఈ సంఘ విద్రోహ శక్తుల్ని అదుపు చేసే దిశగా ఈ జిల్లా యాంత్రాంగం, పోలీస్ యాంత్రాంగం, మరి సిపి గారు అనుకోండి, ఇంకా ఉన్నత అధికారులు కూడా ప్రత్యేకంగా వారు కూడా ఈ విషయం చేరవేస్తాం. 5:15కి కార్లో జిమ్కి వెళ్తున్నా. ఫస్ట్ ఒకతను వచ్చి మన ఏది లక్ష్మీ థియేటర్ 100 feet రోడ్ ఉంది కదా, ప్రేమ్ సాగర్ సార్ ఇంటి మీద, అక్కడ నన్ను ఫస్ట్ బండితో నాకు డాష్ ఇచ్చింది కార్కి. తాకంగానే అది పెద్ద రోడ్ కదా, సరే ఏందని ఇట్లా తాకిందని దిగి నేను చూసేసరికి వెనుక కార్ డ్యామేజ్ అయి ఉన్నది. ముందు చూసేసరికి 15 బండ్ల మీద మనిషికి, అంటే బండ్ల మీద ఇద్దరు మన రాడ్లను మన ఇది బేస్బాల్ స్టిక్స్ తీసుకొని వచ్చిండ్రు. వచ్చి కంప్లీట్ రౌండప్ చేసి దాన్ని కొట్టుకుంటా, అరే నువ్వు అయిపోయిన తర్వాత నువ్వు ఏడీ పోయినా నడవదా, ఏసీబీ నడవ, డీసీబీ నడవ, అధికారులు ఎవరైనా నా వాళ్ళే, నేనే తీసుకొస్తా, నేనే ట్రాన్స్ఫర్ చేస్తా, నీ ప్రేమ్ సాగర్ నడుతుంది, ఇప్పుడు మా జగన్మోహన్ అనేది నడుతుంది అని చెప్పేసి గట్టిగా నేను చంపుతా అని చెప్పేసి మాడుకుంటా దాదాపు 56,000 నా చేయిగిన నా హెడ్ మీద ఇట్లా బ్లాక్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు నా రిస్ట్, ఎల్బో, షోల్డర్ 2 చేతులు 2 ఫ్రాక్చర్ అయినాయి మొత్తం అన్నీ. ఇంకా నేను చంపుతాను బెదిరించిండ్రు. గతంలో కాదు, ఈ మధ్యకాలంలోనే వాళ్ళు దాదాపు 5-6 గొడవలు పెద్దవి ఇంట్లలో కొట్టడము, ఐబీ చౌరస్తాలో పెద్ద జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి కానీ వాళ్ళకు ఎట్లాంటి వాళ్ళ మీద అంటే గట్టి కేసు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది కాదు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రావు పేరు చెప్తారు, ప్రేమ్ సాగర్ సార్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. నేను వాస్తవానికి నేను ఎవ్వరి అంటే నా పని ఏందో నేను చేసుకుంటున్నా. వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి కాల్స్ లేవు, నా కాల్స్ లేవు, వాళ్ళు ఎవరో తెలియదు. గతంలో జరిగిన గొడవలు ఏంటంటే వాళ్ళు ఇట్లా ఉన్న ఫొటోస్ వచ్చినాయి, వాళ్ళే ఇప్పుడు నాకు కనిపించిండ్రు, వాళ్ళని చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు గాదె సత్యం మాట్లాడుతూ, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపులేని పోరాటం చేసిన ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో
సమగ్ర అభివృద్ధి చెందిందని, కానీ తెలంగాణ సాధన ఉద్యమంలో తుపాకులు పట్టి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు రాష్ట్రానికి పాలకులు అయ్యారని, వారిని తెలంగాణ అభివృద్ధి కోసం మనమంతా కలిసి నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ స్ఫూర్తితోనే టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత కావచ్చు, ఎంతోమంది ప్రాణత్యాగం వల్ల తెలంగాణ ఆవిర్భవించిందన్న సంగతి తెలంగాణ ప్రతి పౌరుడికి తెలిసినటువంటి సందర్భం. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పట్టణ పార్టీగా, బీఆర్ఎస్ కౌన్సిల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా గౌరవ సోదర బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా అమరవీరులకి నివాళులు అర్పించడం, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర దండ వేసి అక్కడ కూడా తెలంగాణ యొక్క విశిష్టత తెలియజేయడం. ఈరోజు ఏదైతే గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ కావాలని ఆ రోజు నుంచి ఒక్కడు ప్రయాణం స్టార్ట్ అయి కోట్లాది మంది గుండెలను కదిలించి, మనసులను కదిలించి, ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగకుండా తెలంగాణ సాధించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది తప్ప ఇంకొకరికి చెందదు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణ వద్దని తుపాకులు పట్టిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ ఆధిపత్యంలో తెలంగాణ నలిగిపోతుందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భాలు. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు మళ్ళా గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి సాధించినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో 29 రాష్ట్రాలలో నంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారి దక్కింది. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, నిధులు ఏదైతే దానికోసం మనం పోరాడినామో పూర్తి స్థాయిలో నీళ్లు ఇలా 1 కోటి ఎకరాలకు పైనగా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. అలాగే నిధులు కూడా పుష్కలంగా సంపదను సృష్టించి గౌరవ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో లక్షలాది ఉద్యోగాలు ఐటీ రంగంలో తీసుకొచ్చి ఆ సంపద రాష్ట్ర నలుమూలను విస్తరించి భారీ ప్రాజెక్టులు అనుకోండి, చిన్ననీటి ప్రాజెక్టులు అనుకోండి కట్టినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఇలా రైతుల సంక్షేమం కోసం, పంట కోసం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ దివాకర్ రావు గారి నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల దిగుబడి ఒక మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలం నుంచి మొదలుపెడితే ఇక్కడి వరకు రైతులు సాధించినటువంటి సందర్భం. ఇవన్నీ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల పట్టణ ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో వారికి అవగాహన ఉన్నటువంటి సందర్భం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ గారి పేరే మాపాలని ఏదైతే అనుకుంటారో అది బుద్ధి తక్కువ చర్య తప్ప ఇంకోటి కాదు. ఎందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి సూచన మేరకు ఇక్కడ అమరవీరుల స్తూపానికి మేము నివాళులర్పి తెలంగాణ తల్లికి పూలమాల వేయడం జరిగింది. ఏదైతే అమరవీరులు ఉన్నారో 12 మంది విద్యార్థుల బలిదానం, 1200 బలిదానాలపై, అట్లాగే ఎంతో తొలిదశ ఉద్యమంలో కానీ, మలిదశ ఉద్యమంలో కానీ, ఈ చివరి దశ కేసీఆర్ గారి ఉద్యమంలో కానీ కేసీఆర్ గారు పులి నోట్లో తల పెట్టి చావు నుంచి చావు రాకపోయి ఈ తెలంగాణ సాధించిన విషయం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ వచ్చినాకనే తెలంగాణను సస్యశ్యామలమైన తెలంగాణ చేయాలని కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా ఆనందంగా అందరికీ ఆరోగ్యవిధమైన కార్యక్రమాలు తీసుకొని ఇప్పటి వరకు తెలంగాణ బాపుగా మిగిలిపోయిండు. ఈరోజు కొంతమంది అతని నామరూపాలు లేకుండా, అతని పేరును లేకుండా చేయాలని కొంతమంది కక్ష కట్టుకొని కొన్ని పార్టీలు చేస్తున్నారు. అది ఏమి చేసినా ఆయన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తాం. మంచిర్యాల పట్టణంలో మైత్రి యోగా ప్రకృతి చికిత్స కేంద్రంలో గత నెల రోజుల నుండి నడుస్తున్న 2 క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంపులు ఈ రోజుతో ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ క్యాంపు నిర్వాహకులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సమీరాలు మాట్లాడుతూ 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు అనుభవజ్ఞులైన టీచర్లతో నృత్యం, శ్లోకాలు, పాటలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, కరాటే, సంగీతం, వ్యక్తిత్వ వికాసం మరియు శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే పలు రకాల యాక్టివిటీస్ పిల్లలచే చేయించడం జరిగిందన్నారు. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి వేసవిలో పిల్లలకు చక్కని ఆట విడుపు కల్పించాలని నిర్వాహకులు కోరారు. ఈ క్యాంపు నిర్వహణకు సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులర్గా పిల్లలకు శారీరక మానసిక ఎదుగుదల కోసం యోగా తరగతులు నిర్వహిస్తామని, వివరాలకు 9652227079కు సంప్రదించాలని పేర్కొన్నారు. మేము ప్రతిసారి కూడా సమ్మర్ రాగానే పిల్లలకి క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్ అని గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సమ్మర్ క్యాంప్ ఎప్పుడు కానీ మేము 15 రోజులు ఒకసారి, ఆ తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి 15 రోజులు, అంటే మొత్తం నెల రోజులు మేము కండక్ట్ చేస్తున్నాము. సో చాలామందికి కూడా సమ్మర్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయడం అని తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి, స్కూల్లో ఒక్కొక్కసారి అది వీలవ్వట్లేదు అని మేము ఈ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఇందులో యోగా, మెడిటేషన్, సో దాంట్లోనే వాళ్ళకి బ్రెత్ వర్క్షాప్ అని, అంటే బ్రీదింగ్ గురించి అవగాహన, చాలా వరకు ఉచ్చారణ సరిగ్గా ఉండట్లేదు కాబట్టి శ్లోక ఉచ్చారణ, డ్యాన్స్, కనీసం అంటే ఒక 15 రోజులలో 5, నెల రోజులలో 10 డ్యాన్సులు నేర్పిస్తాం పిల్లలకి. అంతేకాకుండా కరాటే, సెల్ఫ్ డిఫెన్స్,
అదేవిధంగా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని అన్నీ కూడా పిల్లలకి ఈ ఏజ్లో అడాలసెన్స్ అండ్ చైల్డ్హుడ్లో ఏమేమి అవసరమో అవన్నీ కూడా మేము ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రకరకాల కాంపిటీషన్స్ పెట్టి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొడుపు కథలు అంటేనే పిల్లలకు తెలియదు. సో పొడుపు కథలు చెప్పడం ఎలా, సో కథలు చెప్పిన తర్వాత దాంట్లో ఏం మీరు గ్రహించారు, సో ఇలాంటివన్నీ కూడా చాలా డీప్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ డెవలప్ అయ్యేటట్టుగా చాలా టెక్నిక్స్ నేర్పుతూ ఉంటాము. అదేవిధంగా ఓరియంటేషన్, వాళ్ళకి ఎంత అలర్ట్నెస్ ఉన్నది అని తెలుసుకోవడానికి చాలా రకాలుగా మేము గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అవే కాకుండా ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా మేము ఆడిపించి పిల్లల్లో ఉత్సాహము, అదేవిధంగా ఒక టీమ్ స్పిరిట్ అనేది డెవలప్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి అందరూ పిల్లలు కూడా చాలా ఇష్టపడి వస్తారు. పేరెంట్స్ కూడా ఇష్టపడి పిల్లల్ని పంపిస్తున్నందుకు, మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ మంచిర్యాల సిటిజన్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ నుండి మీ పిల్లల్ని డెఫినెట్గా సమ్మర్ క్యాంప్కి పంపించాలంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద స్తూప నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు తులా మధుసూదన్ రావు, శ్రీమన్నారాయణలు మాట్లాడుతూ ఎన్నో అవాంతరాలు, అభ్యంతరాలు ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులతో స్తూపం నిర్మాణాన్ని చేపట్టామని, రాష్ట్రం ఏ ఒక్కరి దయతో వచ్చిన భిక్షతో ఇచ్చిన తెలంగాణ కాదని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమని అన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు నిర్బంధాలు, పోరాటాలు మధ్య ఇచ్చిన బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. తెలంగాణ పాలన ప్రజల కళ నెరవేరే విధంగా గత 10 సంవత్సరాలుగా కొనసాగలేదని, ఇప్పటికైనా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరే విధంగా పాలన కొనసాగించాలని, అమరుల త్యాగాలను గుర్తించాలని, అధోగతి పాలైన తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్తూపం నిర్మాణ కమిటీ సభ్యులైన బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్ఆర్ బోస్, గూడ రవీందర్, పడాల శ్రీనివాస్, కర్రెలచ్చన్న, డాక్టర్ రఘునందన్, సురేంద్ర, చారి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఏ ఒక్కరితోటో తెలంగాణ రాలేదు. ఎవరో బిచ్చమిస్తే తీసుకున్నటువంటి తెలంగాణ కాదు, ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చినట్టు తెలంగాణ 1969 నుంచి జూన్ 2 వరకు ఏదైతే ఈ రోజు వరకు పోరాటం చేసినటువంటి 10 ఏళ్ల కింద 2014లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి వరకు జరిగినటువంటి ఉద్యమంలో వేలాది మంది ప్రజల ప్రాణాలు పోయినాయి. ఆనాడు 1969లో 369 మంది పోలీస్ కాల్పులకు బలైపోయిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చినప్పడం జరిగింది. తర్వాత మలిదశ ఉద్యమం, తర్వాత 1990 తర్వాత మలిదశ ఉద్యమం ప్రారంభపడ్డది. చివరి తొలిదశ ఉద్యమంలో సంపన్న వర్గాల ప్రజలందరూ కూడా విద్యావులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజలు, కుల వృత్తులు, కులాలు, మతాలు, అన్ని వర్గాల ప్రజలు, లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఇవాళ ఉద్యమించిన తర్వాత 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇందులో దళితులు, బీసీలు, అన్ని వర్గాల ప్రజల యొక్క త్యాగం ఉన్నది. త్యాగాల ఫలితం మీదనే వచ్చిన ఈ తెలంగాణ, ఈ త్యాగాల ఫలితం మీద ఏర్పడ్డ ఈ పునాదుల మీద నిర్మాణమైనటువంటి తెలంగాణ ఆశించిన రీతిలో 10 సంవత్సరాల్లో ఫలాలను అందించుకోలేకపోయినాం, దక్కించుకోలేకపోయినాం. తెలంగాణలో పోరాటాలు చేసి వచ్చిన తెలంగాణలో ఎంతో అద్భుతమైనటువంటి విజయావకాశాలు, మన తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుతాం అనుకున్నటువంటి అమరులు కావచ్చు, ఈ యొక్క ఉద్యమాలు చేసినటువంటి జైళ్ల పాలైనటువంటి ప్రజలు కావచ్చు, కోరినటువంటి ఆశించినటువంటి తెలంగాణ ఇప్పటివరకు నిర్మాణం కాలేదు. గత 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా తెలంగాణ విధ్వంసం జరిగింది. విధ్వంసం అయినా కూడా ఆవిర్భవించిన తెలంగాణని ఘనంగా జరుపుకోవాలి. త్యాగాలు చేసినటువంటి అమరులను గుర్తు చేసుకోవాలి. వాళ్ళ యాదిని గుర్తు చేసుకోవడానికి ఇవాళ మనం అమరవీరుల స్తూపానికి వాళ్ళ నివాళులు అర్పించడానికి వచ్చినాము. ఈ రేపటి నుంచి రేపు రాబోయే రోజుల్లో కనీసం ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా అమరుల త్యాగాల ఫలితాలు ఏ విధంగా వారు ఆకాంక్షించినో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వాలు పరిపాలిస్తాయని చెప్పి మేము ఆశతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలైనా చనిపోయిన అమరుల యొక్క ఆశయాలను గుర్తించాలి, అమరులను గుర్తించాలి, అమరవీరుల కుటుంబాలను గుర్తించాలి. అప్పుడు కలలు కన్నటువంటి విద్యార్థులు, అప్పుడు కలలు కన్నటువంటి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సంపన్న వర్గాల ప్రజలు ఏదైతే ఈ తెలంగాణలో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మాకు ఏమి జరుగుతుందని ఆశించారో ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజకీయం చేసి ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యక్తికో దీన్ని ఆపాదించి మేమే తెలంగాణ తెచ్చినామని చెప్పడం తప్పు. ఇది సంపన్న వర్గాలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి, పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. కాబట్టి ఇది అన్ని వర్గాలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చెందుతుంది. ఈ సందర్భంగా మరోసారి జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ 10 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తొలిదశ మలిదశ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డది. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ రాష్ట్రం ఆవిర్భవించడం లోపల 1969లో జరిగినటువంటి త్యాగాలు కావచ్చు, లేకుంటే మలిదశలో జరిగినటువంటి త్యాగాలు కావచ్చు, విద్యార్థుల త్యాగాల వల్ల, అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ అది
ప్రజాస్వామిక తెలంగాణ మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక భౌగోళిక తెలంగాణగానే మారింది. ఆ భౌగోళిక తెలంగాణ నుంచి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం అడుగులేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఇవాళ సబ్బండ వర్ణాలు ఇవాళ కృషి చేయాల్సినది. ఎవరో ఒకరి వల్ల ఈ తెలంగాణ ఏర్పడలేదు. తెలంగాణను మొత్తం సమస్త ప్రజానీకము ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కంకణం కట్టుకొని త్యాగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అది రైతాంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల్లో కావచ్చు, ఇవాళ తెలంగాణను ప్రథమ స్థానంలో ఉంచాలంటే చాలా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఇవాళ ప్రజల పక్షాన ఉండి, పేద ప్రజల పక్షాన ఉండి, ప్రధానంగా దళితుల, బడుగు వర్గాల, నిమ్న వర్గాల, బహుజన వర్గాల పక్షాన ఉండి ఇవాళ పనిచేయాల్సినటువంటి అవసరం అనేది ఆ దిశగా ముందు కదలాలని ఈ తెలంగాణ రాష్ట్ర జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంచిర్యాలలో మేము ఈ తెలంగాణ స్తూపాన్ని నిర్మించినాము. ఈ స్తూప నిర్మాణముతోని చాకలేలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఇంద్రవెల్లి స్తూపం నుంచి మట్టి తీసుకొచ్చి, అట్లాగే జోడేఘాటకెళ్ళి మట్టి తీసుకొచ్చి నిర్మాణం చేస్తాము. ఈ నిర్మాణంలో పాల్గొన్న మా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్జి రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మందమరి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జీఎం ఏ మనోహర్ హాజరై మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సూపర్ బజార్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి రామాలయం సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ మరియు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ముందుగా పట్టణ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని ప్రాణాల త్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై సకల జనుల సమ్మెలో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సింగరేణి ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు మరింత ఉత్సాహంతో సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటీసీ రామకృష్ణపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, జీఎం సేఫ్టీ బీపీఎల్ రీజియన్ రఘుకుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, డీవైపీఎం ఎండీ ఆసిఫ్, రెస్క్యూ ఇన్ఛార్జి రామ్మోహన్ పాల్గొన్నారు.
మరొకసారి శుభోదయం నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడే ఠాగూర్ స్టేడియంలో మన జాతీయ జెండాను ఆవిష్కరించుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలతో మనం సత్కరించి అలంకరించి ఇప్పుడు రామాలయం జంక్షన్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులైనారు. ఆ ఉద్యమంలో వాళ్ళ అసువులు బాశారు. వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తిస్తూ వారందరికీ నివాళులు అర్పించేటువంటి సందర్భం ఇది. వారిని ఒకసారి గుర్తు చేసుకునేటువంటి సందర్భం. ఆ రకంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత క్రమంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మన గత 10 సంవత్సరాల్లో చూసినట్టయితే ఎంతో అభివృద్ధిని సాధించింది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి 70 మిలియన్ టన్నులు సాలీన బొగ్గు ఉత్పత్తి సాధించే దిశలో విద్యుదుత్పత్తి రంగంలో కూడా మన సంస్థ ఎంతో అభివృద్ధిని సాధించింది. మరి ఇంత సాధించడానికి మన అందరం కలిసికట్టుగా పనిచేస్తూ దినదినాభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తున్నాం. మన రాబోయే రోజులలో ఇంకా మరింత అభివృద్ధిని సాధిస్తూ తద్వారా మన రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. అందరం కూడా మరొకసారి పునరంకితమై సంస్థ అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరినీ నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ మరియు రాజకీయ పార్టీల నాయకులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లేలాగా ప్రజాపాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, అమరుల త్యాగాల ఫలితమే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రమని, అమరుల యాదిలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పదవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య జెండా ఆవిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించి దశాబ్దాల కళ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ అమరులైన వీరుల ప్రాణత్యాగాలను ఘనంగా స్మరించుకుంటూ రామకృష్ణపూర్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్
కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కేంద్రపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ఉద్యమం లోపల ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సకల జనుల సమ్మెలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి విషయం లోపల ఆ రోజు సోనియా గాంధీ గారు మూజువారి ఓటు ద్వారా బిల్లును పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంచెల్లి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మిగులు పడుతున్నటువంటి రాష్ట్రం దివాలా తీసింది. ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు చేసినటువంటి మోసాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలకు మొట్టమొదటిగా అధికారం రాగానే నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 37,300 ఉద్యోగాలు ఇప్పటికీ నిర్వహించడం జరిగింది. అదేగాక తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఎన్నికల సమయం లోపల ఏవైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఇవాళ చెన్నూరు నియోజకవర్గం లోపల చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అక్కడికి రాని ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ వల్ల కొన్ని వేల ఎకరాలు పంట నష్టపోతే ఆ నష్టపోయినటువంటి పంటలకు పంట రుణం ఇవ్వలేదు. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, పంటలు పండాలి, ఆ భూములు కాపాడాలనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర పోయి 200 కోట్ల రూపాయలు సంఖ్యం చేయించి ఇలా కరకట్ట నిర్మాణించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దినోత్సవం సందర్భంగా సూపర్వైజర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమ్మడం జరిగింది. అదేవిధంగా పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్న సింగరేణి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అందరూ సమ్మెలో పాల్గొని గట్టిగా పోరాడడం జరిగింది. అదే కాకుండా మన శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా పోరాటం చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా చేయడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ కూతురు పెళ్లి ఉన్న సమయంలో కూడా వాళ్ళని తీసుకుపోయి జైలు వేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ వెంటనే తెలంగాణ ఇవ్వడం జరిగింది. దీనికి కానుకగా రేపు 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. దీనికి అదే కానుకగా చెప్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధి దినోత్సవం కేతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ కార్యాలయం మరి రాజీవ్ చౌక్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే 1969లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అప్పుడున్నటువంటి మన కాకా వెంకటస్వామి గారు ఎల్లేంటి పోరాటం చేసిన ఫలితము, అదేవిధంగా తన కుమారుడైనటువంటి వివేక్ వెంకటస్వామి గారు కూడా అధికార పార్టీలో ఉండి గల్లం విప్పి పార్లమెంట్లో గల్లం విప్పినటువంటి ఒక మొట్టమొదటి ఎంపీగా మనం గుర్తించవచ్చు. మొట్టమొదటి వ్యక్తిగా సస్పెండ్ అయ్యి అధికార పార్టీలో సస్పెండ్ అయ్యి బయటికి వచ్చి మహాత్మా గాంధీ దగ్గర నిరాదీక్ష చేసినటువంటి ఒక మన నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మరియు కార్మికులు తర్వాత కర్షకులు అందరూ కూడా కుల సంఘాలతో సహా తెలంగాణ కోసం పోరాడి రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భంలో వీరందరి యొక్క కష్టాలను చూసి ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను ఆదివారం గోలేటి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సన్మానించింది. బోగే ఉపేందర్, బాబురావు, వినోద్ జైస్వాల్, రవీందర్, లక్ష్మణ్, వామన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, గోలేటి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు. తెలంగాణ ప్రజల కళ సాకారం చెందిన రోజు అని అభివర్ణించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. టీఆర్ఎస్ నాయకుడు గడప రాకేష్ పై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ దాడికి ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యేనే బాధ్యుడని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.